అంటే కేసీఆర్ చర్యలు తీసుకోవద్దా? సబ్ కాంట్రాక్టర్ కూడా తెలియదు మీకు? చెప్పండి, సబ్ కాంట్రాక్టర్ మీకు తెలియదు, మేము ఏం యాక్షన్ తీసుకోవాలంటే మేము పెట్టబడతాం పేర్లు మేము. బట్ ప్లాన్ ప్రకారము ఇవాళ వీళ్ళు లోపల అంతర్గతంగా ఉపదలు ఊసుకొని కాంగ్రెస్ పార్టీ కడుపు నొప్పి ఏంటంటే ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో వాళ్ళు ఇచ్చిన హామీ విషయంలో బడ్జెట్ లో సరి అయిన నిధులు కేటాయించలేదు. కేవలం 53,000 కోట్ల రూపాయల నిధులు మాత్రమే కేటాయించింది. వాళ్ళు ఇచ్చిన హామీలు గ్యారెంటీలకు. ఒక్క మహాలక్ష్మి వాళ్ళు ఇచ్చిన మహాలక్ష్మి పథకానికి దాదాపు 60,000 కోట్ల రూపాయలు కావాలి. 2,500 రూపాయలు మహిళల అకౌంట్ లో వేస్తున్నారు, 15,000 రూపాయలు రైతుల అకౌంట్ లో వేస్తున్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. ఇవన్నీ ఏదైనా మరి ఈ హామీలన్నీ తీర్చడానికి 5 లక్షల కోట్ల బడ్జెట్ కావాలి. మీరు ఏ హామీ ఇచ్చిరో దానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారో మీరు బడ్జెట్ లో దానిలో పొందుపరచకపోవడమే పెద్ద మోసం. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ గ్యారంటీ వస్తుంది. ఈ మంత్ లాస్ట్ వీక్ వస్తుందా, మార్చ్ ఫస్ట్ వీక్ వస్తుందా, వచ్చి గ్యారంటీ అది తెలుసు కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ ఎన్నికల కోడ్ తోని మళ్ళీ తప్పించుకొని మళ్ళీ పార్లమెంట్ లో ఓట్లు వేయించుకొని ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి 100 రోజులలో మేము హామీ నెరవేర్చలేకపోతున్నామని చెప్పి నమ్మించి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సహకరిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ హౌస్ లో క్వశ్చన్ చేస్తలేదు, ప్రశ్నిస్తలేదు. ఎలక్షన్ కోడ్ వస్తుంది, మీరు 100 రోజుల్లో ఇస్తాన హామీలు ఏమైనాయి, 53,000 కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలకు సరిపోవు అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తలేదు. వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళ మీద వేరే ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇవాళ ఏంటంటే వీళ్ళిద్దరు బాధ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ వన్ సైడ్ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలి. ఇక్కడ పూర్తి స్థానాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీని నిలువరించడానికి 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా. మళ్ళా కొత్తసారి బీఆర్ఎస్ బీజేపీ కలిసి 400 సీట్లు మాకు వస్తాయని సర్వే రిపోర్ట్ చేస్తున్నాయి. 400 సీట్లు మాకు వచ్చినాక ఈ తూట్ పాలిష్ పార్టీతో మాకేం సంబంధమే? బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 3వ ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఒక నా మీద ప్రెసిడెంట్ కర్మాల స్వయం ప్రకటిత మేధావి. నేను ఊర్లలో ఏ గ్రామానికి ఎన్ని నిధులు చెప్తున్నాం తప్ప మేము విషయం చెప్పుకోదేది. నువ్వు చెప్పుకో, నువ్వు పోస్టర్లు వేసుకో, మెడలో బోర్డు వేసుకొని తిరుగు. ఎవరైతే నేను ఉపాధి హామీ పర్సెంట్ దేశం మొత్తం ఇచ్చి మరి ఎందుకేలే? నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా మంది ఉపాధి హామీకి పథకం కింద పనిచేసినటువంటి మహిళలు సార్ 3 నెలలే సార్ మా పైసలు ఇస్తలేరు, ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తలేటని బదలాయిస్తారు. మరి 14th, 15th ఫైనాన్స్ పైసలు ఇచ్చినాం. మేము దేనికోసం ఇచ్చినాం? రోడ్ల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చినాం. మరి స్వయం ప్రకటిత మేధావి ఎప్పుడన్నా కేసీఆర్ దగ్గరకు పోయి సార్